అందరికీ గుడ్ మార్నింగ్. అందరు చాయ్ తాగారు. మేమైతే చాయ్ తాగి గేదెల కాడ పేడ కలిసి పాల డబ్బా రెడీగా చేసి పాలు తీయాలి. ఇప్పుడు పని అయితే చాలా ఉంది. వర్షం అయితే పడతానే ఉంది. మరి మీ సైడ్ వర్షం పడుతుందా లేదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వర్షాలు అయితే పొలాలకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని భయపడుతున్నారు. అదే ఇంకా హైదరాబాద్ సైడ్ అయితే ఇంకా ఫుల్ వర్షాలు చూస్తూ ఉన్నాం సెల్లుల్లో వాటిలో ఇట్లా అందరికీ తెలిసిందేనది. కానీ ప్రతి మనిషికి ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. ఆ కర్తవ్యం ఎలాగుంటుంది అంటే ఒక సపోజ్ ఒక తోటమాలిని తీసుకోండి. ఒక తోటకి సంప్రదించుకుంటా శుభ్రంగా తోటలో శుభ్రంగా చేసుకుంటా పూలు పూయించాలని ఒక జ్ఞానం పెట్టుకొని చేస్తాడు తోటమాలి. అలాగే మేస్త్రిని తీసుకోండి, ఇండ్లు కట్టడానికి ఒక బాధ్యత తీసుకొని చేస్తారు. ఒక తల్లి తండ్రి చూడు పిల్లల్ని ఎదగదీయటానికి బాధ్యతగా ఉంటారు. అట్లాగే ఒక రైతన్న కూడా బాధ్యతగానే చేయాలని చేస్తాడు కూడా. నష్టం వచ్చినా కష్టం వచ్చినది చేస్తానే ఉంటాడు. ఎందుకంటే కనీసం దేవుడు గుళ్ళో పెట్టే ప్రసాదం కోసమైనా ఈ దేశానికి కనీసం దేవుడి గుడిలో పెట్టే ప్రసాదం కూడా ఆయన పండిస్తేనే మనం అయితే తింటుంది. ముందు రైతుని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక జవాను రైతుని ఒక డ్రైవర్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డ్రైవర్ లేనిది మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా డ్రైవర్ లేనిది ఎంత దాకా మనమైతే వెళ్ళలేము. ఒక పని చేసే డ్రైవర్ ఎంతో కష్టంలో ఉండి చేస్తూ ఉంటాడు. నిద్రాగారం లేకుండా కంటి మీద కునుక లేకుండా తీసుకెళ్ళిన లోడ్ ఎక్కడ లేట్ అయితే అరుస్తారని అదొక భయం ఉంటుంది. అట్లాగే చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు కూడా డాక్టర్ని కూడా తీసుకెళ్ళే బాధ్యత తీసుకుంది ఒక డ్రైవర్ ఉంటే. నేను అట్లా డ్రైవర్కి కూడా ఇలువిద్దాం, అలాగే మన రైతానికి ఇలువిద్దాం, అట్లానే ఒక జవానికి ఇలువిద్దాం. ప్రతి మనిషికి ఇలువ ఇవ్వాలి కాదని నేను అంటల్లా. కానీ ముఖ్యంగా ఈ ముగ్గురిని మాత్రం గుర్తు పెట్టుకోండి జీవితంలో ఎప్పుడైనా. ఎందుకంటే ఈ ముగ్గురు లేని మనం లేము. రైతన్న లేనిది మనకు భోజనం లేదు, డ్రైవర్ లేనిది మన ప్రాణానికి రక్షణ లేదు, అలాగే జవాన్ లేనిది ఇంకా అసలుకి మన దేశం మీద ఎవరు ఏం చేస్తారో తెలియకుండా వాళ్ళు ఇంకా తినక ఆహారం లేక పిల్ల తల్లి ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. జై జవాన్ జై కిసాన్. బాయ్.